సారీ నాన్న, ఇందాక నా దగ్గర స్పేస్ ఎక్కువ లేక వీడియో కట్ అయిపోవడం జరిగింది. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ కౌంటర్ గురించి తెలుసుకుంటున్నాము. సో ప్రోగ్రామ్ కౌంటర్ క్యాన్ హోల్డ్స్ ద అడ్రస్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్ విచ్ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జిక్యూటింగ్. సో ఏదైతే మనం ఎగ్జిక్యూట్ చేయబోతున్నామో ఆ ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ అనేది ప్రోగ్రామ్ కౌంటర్లో హోల్డ్ అయి ఉంటుంది. సో ఇక్కడ చూడండి అమ్మ, మీకు ఫస్ట్ అడ్రస్ ఎంత ఉంది, 2000. అంటే ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ అడ్రస్ వచ్చేసరికి 2000 ఉంది, అంటే 2000 అనే అడ్రస్ ఉంది. సో ఈ అడ్రస్ అనేది ముందు ప్రోగ్రామ్ కౌంటర్ దగ్గరకు వస్తుంది. ఎగ్జిక్యూట్ చేయబోయే ముందు, ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వే ముందు ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ అనేది ప్రోగ్రామ్ కౌంటర్ దగ్గర ఉంటుంది. సో ప్రోగ్రామ్ కౌంటర్ ఏం చేస్తుందంటే ఈ అడ్రస్ బస్సెస్ ద్వారా, అంటే ఇక్కడ మనకు చూడండి AD0 నుంచి AD7 వరకు లో ఆర్డర్ అడ్రస్ బస్సెస్ అండ్ A8 నుంచి A15 వరకు హై ఆర్డర్ అడ్రస్ బస్సెస్ ఉన్నాయి. చూడండి, ఈ రెండిటికి ద్వారా, ఈ రెండు బస్సెస్ ద్వారా మనకి ఏం జరుగుతుందంటే అడ్రసెస్ని మెమరీ లొకేషన్ దగ్గరికి సెండ్ చేస్తుంది. సో మెమరీ లొకేషన్లో 2000ని ఐడెంటిఫై చేసిన తర్వాత, అంటే ఇక్కడ ఐడెంటిఫై చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది. సో ఈ ఇన్స్ట్రక్షన్ అనేది ఈ డేటా బస్ ద్వారా, అంటే ఇక్కడ డేటా బస్ కూడా ఉంది చూడండి, ఇక్కడ రాలా, అంటే ఓన్లీ ఇది అడ్రస్ మాత్రమే. సో ఇక్కడ అడ్రస్ బస్ కాకుండా డేటా బస్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ అడ్రస్ బస్ తోటి మల్టీప్లెక్స్ ఉంది అండ్ డేటా బస్ తోటి కూడా మల్టీప్లెక్స్ అయ్యి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్ ఎప్పుడైతే తీసుకుంటామో ఆ ఇన్స్ట్రక్షన్ అనేది ఈ డేటా బస్ ద్వారా ఈ 8-బిట్ ఇంటర్నల్ డేటా బస్ దగ్గరికి వస్తుంది. సో 8-బిట్ ఇంటర్నల్ డేటా బస్ దగ్గర ఏం జరుగుతుందంటే జస్ట్ చూడండి, కనిపిస్తుంది కదా మీకు క్లియర్గానే, ఇక్కడ మనకి ఫస్ట్ స్టెప్ ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, అంటే డేటా బస్ ద్వారా ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ దగ్గరికి వస్తుంది. ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ ఏం చేస్తుందంటే డీకోడర్కి సెండ్ చేస్తుంది. ఇన్స్ట్రక్షన్ డీకోడర్కి సెండ్ చేసినప్పుడు ఇన్స్ట్రక్షన్ డీకోడర్లో ఏదైతే మనము ఈ రూపంలో ఉంటుందమ్మా, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ దగ్గర ఇలా ఉంటుంది ఈ ఇన్స్ట్రక్షన్ అనేది. ఈ రూపంలో ఉన్న దాన్ని మనము ఈ ఇన్స్ట్రక్షన్ డీకోడర్ ద్వారా మనకి 1s and 0s రూపంలోకి డీకోడింగ్ జరుగుతుంది. 1s and 0s రూపంలో డీకోడ్ చేసుకున్న తర్వాత, అంటే ఇక్కడ అసెంబ్లీ లాంగ్వేజ్ని మెషిన్ లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసేసాం. ఇప్పుడు ఇది ఈ రాసిన ప్రోగ్రామ్ని అసెంబ్లీ లాంగ్వేజ్ అంటారు. మెషిన్ లాంగ్వేజ్ అండి 1s and 0sలోకి కన్వర్ట్ చేసిన దాన్ని మెషిన్ లాంగ్వేజ్ అంటారు. సో ఆ విధంగా ఇక్కడ డీకోడింగ్ జరుగుతుంది. డీకోడింగ్ జరిగిన తర్వాత ఇక్కడ టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్కి సెండ్ చేస్తుంది అనమాట. డీకోడర్ ఏం చేస్తుందంటే అసెంబ్లీ లాంగ్వేజ్ని మెషిన్ లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసి టైమర్కి సెండ్ చేస్తుంది. ఈ టైమర్ ఏం చేస్తుందంటే చెప్పుకున్నాం కదా ఇందాక, ఇది ఒక హ్యూమన్ బ్రెయిన్ లాగా వర్క్ చేస్తుంది. ప్రతిదానికి మనకి ఆ బ్రెయిన్కి అన్ని నర్వ్స్ ఎలాగైతే కనెక్ట్ అయి ఉంటాయో ఇక్కడ కూడా అలాగే టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్లో ఇక్కడ ఎన్ని బ్లాక్స్ అయితే ఉంటాయో అన్ని బ్లాక్స్కి ఒక డేటా అండ్ అడ్రస్ బస్కి తప్ప మిగిలిన బ్లాక్స్ అన్నిటికీ కూడా కనెక్షన్ ఉంటుంది. చూడండి, ఇక్కడ నుంచి చూడండి, ఇంక్రిమెంట్కి ఉంది, ఇన్స్ట్రక్షన్ డీకోడర్కి ఉంది, రిజిస్టర్కి ఉంది, అంటే మల్టీప్లెక్సర్కి, టైమ్ రిజిస్టర్ సెలెక్టర్కి ఉంది, సీరియల్ ఐఓ పోర్ట్స్కి, ఇంటరప్ట్స్కి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి చూసినట్లయితే టైమర్కి ఉంది, అక్యుములేటర్కి ఉంది, అండ్ ఇక్కడ నుంచి ఏఎల్కి కూడా ఉంది, అండ్ ఫ్లాగ్ రిజిస్టర్స్ కూడా ప్రతి బ్లాక్కి కూడా ఇక్కడ నుంచి కనెక్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే ఇన్స్ట్రక్షన్ డీకోడింగ్ జరిగి ఇక్కడికి వస్తుందో ఇక్కడ నుంచి సిగ్నల్స్ అనేది సెండ్ చేస్తుంది. సో ఇక్కడ మనం చెప్పుకున్నట్లుగానే ఫస్ట్ అక్యుములేటర్లకు A=05H అనే వాల్యూ అనేది లోడ్ అవుతుంది. సో లోడ్ అవ్వాలి అని అంటే అది ఎక్కడికి వెళ్తుంది, ఇప్పుడు అక్యుములేటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్తుంది. సో ఇక్కడ నుంచి సిగ్నల్ అనేది అక్యుములేటర్ దగ్గరకు వచ్చేస్తుంది. సో అక్యుములేటర్లో ఏం జరుగుతుందంటే ఆ మెమరీ లొకేషన్లో ఎంతైతే అడ్రస్ ఉంటుందో, అంటే ఈ 2050 అనే అడ్రస్ ఉంది కదా, అంటే ఇది ఎక్కడుంది మెమరీ లొకేషన్లో, ఇక్కడ ఉంది. సో ఇందులో ఉన్న వాల్యూ అనేది ఇక్కడికి స్టోర్ అవుతుంది, లోడ్ అవుతుంది. ఓకే, అలాగా ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది అవుతుంది. ఎప్పుడైతే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ దగ్గరికి వచ్చేస్తుందో అప్పుడు ప్రోగ్రామ్ కౌంటర్ అనేది ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఇక్కడికి వస్తుంది అనమాట, 2003 అనే వాల్యూ దగ్గరికి ఇక్కడికి వస్తుంది. సో అది ఎలా జరుగుతుందంటే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనే ఈ అడ్రస్ ల్యాచ్ చూడండి, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఇది కూడా 16-బిట్ అనమాట. సో ఇది ఈ ప్రోగ్రామ్ కౌంటర్ని ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఈ బ్లాక్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఇంక్రిమెంట్ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇందాక 2000 ఉంది కదమ్మా, ఇప్పుడు ఏమవుతుంది అడ్రస్ అనేది 2003 అవుతుంది. ఈ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ నుంచి ఎప్పుడైతే డీకోడింగ్కి వెళ్ళిపోతుందో నెక్స్ట్ ప్రోగ్రామ్ కౌంటర్ అనేది ఒకటి ఇంక్రిమెంట్ అయ్యి ఆ అడ్రస్ హోల్డ్ అయ్యి ఉంటుంది. అంటే 2003 అనే వాల్యూ అడ్రస్ని ఇది హోల్డ్ చేసుకొని ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది ఫస్ట్ డీకోడింగ్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయేదాకా ఆ అడ్రస్ ఉంటుంది. ఈ అడ్రస్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ప్రోగ్రామ్ కౌంటర్ అనేది అడ్రస్ బస్సెస్ యూస్ చేసి ఫస్ట్ ఆ లొకేషన్ ఐడెంటిఫై చేస్తుంది, ఇన్స్ట్రక్షన్ తీసుకొచ్చేసి అగైన్ మళ్ళీ మనకి ఇక్కడికి ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ దగ్గరకు వస్తుంది. ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ ఏం చేస్తుందంటే డీకోడర్గా పంపిస్తుంది.
ఈ డీకోడర్కి పంపించగానే అంటే దీని ఫెచ్చింగ్ అయిపోయింది, ఇక్కడికి ఫెచ్చింగ్ అయిపోయింది, ఫెచ్చింగ్ నుంచి డీకోడింగ్ జరిగింది. డీకోడింగ్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ప్రోగ్రామ్ కౌంటర్ ఇంకొకటి ఇంక్రిమెంట్ అవుతుంది, దీని ద్వారా ఇంకొకటి ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఎంత ఇక్కడ మనకి నెక్స్ట్ వాల్యూ ఎంత ఉంది, అది సారీ ఇక్కడ చూపిస్తున్నాను 2004 అంటే 2004 అనే అడ్రస్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ డీకోడింగ్ జరుగుతుంది, డీకోడింగ్ నుంచి టైమింగ్ కంట్రోలింగ్ ఇదంతా అయిపోయేదాకా ఇక్కడ అడ్రస్ అనేది హోల్డ్ అయి ఉంటుంది. ఈ టైమింగ్ కంట్రోల్కి వచ్చేసింది. ఇక్కడ ఏం జరిగింది, ఇన్స్ట్రక్షను ఏ అనే అక్యుములేటర్లో ఉన్న కంటెంట్ ఏ వాల్యూ అయితే ఉంటుందో అది బి రిజిస్టర్లోకి మూవ్ అవ్వాలి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్యుములేటర్ దగ్గరికి వెళ్తుంది అండ్ నెక్స్ట్ బి అనే రిజిస్టర్ దగ్గరికి వెళ్తుంది. సో అక్యుములేటర్లో వాల్యూ ఎంత ఉందమ్మా, ఇందాక 05 వాల్యూ అని ఉంది. ఆ 05 వాల్యూ అనేది బి అనే రిజిస్టర్లోకి స్టోర్ అయింది, కాపీ అవుతుంది. ఓకే, అయిన తర్వాత నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్, నెక్స్ట్ ఏం జరగాలి, అక్కడితో ఈ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ ఇదేంటి, ఇది తీసుకోవాలి, లోడ్ అనే ఇన్స్ట్రక్షన్ దగ్గరికి రావాలి. మళ్ళీ ఇది ఆల్రెడీ దీని వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూని అడ్రస్ ద్వారా ఫైండ్ అవుట్ చేసేసింది. తర్వాత ఇలాగ వచ్చేసింది, సేమ్ ప్రొసెసర్ ఇక్కడికి వచ్చేసేసింది. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఇది ఇంక్రిమెంట్ అవుతుంది. ఎంత 2007, నెక్స్ట్ అడ్రస్ ఎంత ఉంది 2007 దగ్గరికి వచ్చేసింది. ఇక్కడ నుంచి సిగ్నల్ ఏమొస్తుంది, ఇక్కడ అడ్రస్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఏముంది 205 అనే మెమరీ లొకేషన్లో ఉన్న వాల్యూ అనేది అక్యుములేటర్లోకి, అంటే ఇక్కడ నుంచి సిగ్నల్ ఇక్కడికి పంపిస్తుంది. ఫస్ట్ ఒకటి మెమరీ లొకేషన్కి పంపిస్తుంది, నెక్స్ట్ ఇక్కడికి పంపిస్తుంది సిగ్నల్ అనేది, ఇక్కడికి వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే ఇది ఇంక్రిమెంట్ జరుగుతుంది కదా, ఇప్పుడు అడ్రస్ ఎంత ఉంది 2007 అనే వాల్యూ ఉంది కాబట్టి ఆ వాల్యూ ఈ దీని ద్వారా ఇలాగా వచ్చి సేమ్ ప్రొసీజర్ ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ మీనింగ్ ఏముంది, ఇన్స్ట్రక్షన్ మీనింగ్ యాడ్ బి అని ఉంది. సో అక్యుములేటర్లో ఉన్న కంటెంట్ బిలో ఉన్న కంటెంట్ రెండు యాడ్ అవ్వాలి, అవునా, యాడ్ బి, అక్యుములేటర్లో ఉన్న కంటెంట్ బిలో ఉన్న కంటెంట్ అంటే ఇదిగో ఇక్కడ ఉన్న కంటెంట్ ఇక్కడ ఉన్న కంటెంట్ రెండు యాడ్ అవ్వాలి. సో ఇక్కడ ఉన్న వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ వాల్యూ ఇక్కడికి వచ్చేసేసింది. అండ్ బి రిజిస్టర్లో ఉన్న వాల్యూ కూడా ఎక్కడి నుంచి వస్తుంది చూడండి, ఇక్కడ మనకి మళ్ళీ ఇట్లా వెళ్తుంది అనమాట, ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇక్కడికి వస్తుంది. ఓకే చూడండి ఇక్కడ యారో మార్క్స్ కూడా మీకు క్లియర్ కట్గా ఉంది. ఇక్కడ బై డైరెక్షనల్ అంటే ఇలా రావచ్చు ఇలా రావచ్చు, అవునా. సో ఇది కూడా బై డైరెక్షన్, ఇలా రావచ్చు ఇలా అప్. ఇక్కడ చూడండి అమ్మా, సరే మీకు ఇంకా కొంచెం క్లియర్గా అర్థం అవ్వాలంటే ఈ ఇన్స్ట్రక్షన్ చూడండి, బిఏ అన్నాం కదా, అక్యుములేటర్లో ఉన్న వాల్యూ ఇలా వచ్చి దీని ద్వారా ఇక్కడికి వస్తుంది. ఓకేనా, ఇప్పుడు నేను యాడ్ బి చెప్తున్నాను, ఇన్స్ట్రక్షన్ యాడ్ బి అంటున్నాను. అక్యుములేటర్లో ఉన్న వాల్యూ ఏఎల్యూలోకి వచ్చేసేసింది అండ్ బిలో ఉన్న వాల్యూ దీని ద్వారా మల్టీప్లెక్సర్ ద్వారా ఇలాగా ఎక్కడికి రావాలి, టెంపరీ రిజిస్టర్లోకి రావాలి. టెంపరీ రిజిస్టర్ నుంచి ఏఎల్యూకి వస్తుంది. ఏఎల్యూలో ఏం జరుగుతుంది, ఇక్కడ అర్థమెటికల్ ఆపరేషన్ A+B జరిగింది, అంటే 0506Hని యాడ్ చేసింది. మీకు ఇక్కడ ఫ్లాగ్ రిజిస్టర్స్ కూడా చూద్దాము. 05 అంటే ఎంత, 05101 అండ్ 06 అనగానే ఈ వాల్యూ వస్తుంది 11101000 ఇదనమాట. సో ఈ వాల్యూ మనకు వచ్చింది. ఇది రిజల్ట్, మనకి అక్యుములేటర్లోకి రిజల్ట్ ఎంత వచ్చింది, A = B 0BH అనే వాల్యూ వచ్చింది, అవునా. ఆ వాల్యూ ఎక్కడ స్టోర్ అవ్వాలి, ఇప్పుడు అక్యుములేటర్లోకి స్టోర్ అవ్వాలి. కాబట్టి ఇక్కడి నుంచి అగైన్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, ఇలా వస్తుంది రిజల్ట్. చూడండి అమ్మా, ఇటు నుంచి ఇలా వచ్చి ఇక్కడికి స్టోర్ అయింది. అక్యుములేటర్లోకి మనకి రిజల్ట్ అనేది ఏంటి 0BH అనేది ఇలాగా వచ్చి ఇలాగా స్టోర్ అయిపోయింది. ఓకేనా, అది క్లియర్గానే ఉంది కదా. ఆ తర్వాత రిజల్ట్ స్టోర్ అయింది. ఓకే, ఇక్కడ మనకి ఇంకొకటి ఉంది కదా, ఫ్లాగ్ రిజిస్టర్ ఒకటి ఉంది కదా. సో ఈ ఫ్లాగ్ రిజిస్టర్లోకి వాల్యూస్ అనేది ఇవి ఏవైతే సెట్ అవుతున్నాయో అవి ఫ్లాగ్ రిజిస్టర్లోకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నుంచి సిగ్నల్స్ అలాగా మళ్ళీ డేటా బస్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇది మీకు అర్థమైనట్టే కదా. ఓకే, వీటిల్లో ఈ ఎగ్జాంపుల్లో మనకి ఫ్లాగ్ రిజిస్టర్లో ఏమేమి ఫ్లాగ్స్ ఉన్నాయి, క్యారీ ఫ్లాగ్ అనేది రీసెట్ అయింది, అంతేనా. నెక్స్ట్ ప్యారిటీ ఫ్లాగు ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ వచ్చినాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఏంటి, యాక్సిలరీ క్యారీ కూడా ఏమీ క్యారీ రాలేదు కాబట్టి రీసెట్ అవుతుంది. అండ్ 0 ఫ్లాగ్ కూడా ఆల్ జీరోస్ రాలేదు కదా. ఓకే, కాబట్టి ఇది కూడా మనకి రీసెట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా, ఫ్లాగ్ క్యారీ, ప్యారిటీ, యాక్సిలరీ అండ్ సైన్ ఫ్లాగ్ కూడా ఇక్కడ మనకి ఏమొస్తుంది, పాజిటివ్ వాల్యూనే వచ్చింది. ఓకేనా, ఓకే ఇదన్నమాట. సో ఇది మనకి వచ్చిన ఫైనల్ రిజల్ట్. మీకు కావాలంటే ఫ్లాగ్ రిజిస్టర్ అర్థం అవ్వాలంటే మీకు మళ్ళీ కావాలంటే ఇంకో వీడియో చేద్దాము.
ఇన్కేస్ అది అర్థం కాలేదు అని అంటే ఇంకో కొంచెం క్లియర్ కట్గా చెప్పుకుందాము. ఓకే, సో అది తీసేద్దాము. నెక్స్ట్ చూడండి అమ్మా, ఇక్కడ ఇది మనము ఈచ్ బ్లాక్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి సీరియల్ ఐఓ కంట్రోలర్స్ ఉన్నాయి అండ్ ఇంటరప్ట్స్ ఉన్నాయి. సీరియల్ ఐఓ అనేది మనకి డేటా అనేది ఎక్స్టర్నల్ డివైజెస్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, అక్కడి నుంచి వచ్చిన డేటాని రిసీవ్ చేసుకోవడానికి ఈ బ్లాక్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంటరప్ట్స్ అనేవి మళ్ళీ వేరే టాపిక్ అయిపోయింది. ఇక్కడ మనకి ఇంటరప్ట్స్ అనేది ఇక్కడ 5 ఇంటరప్ట్స్ ఉంటాయి. 8085లో 5 ఇంటరప్ట్స్ ఉంటాయి, అవి ఇవి అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. ఓకే, అండ్ ఇక్కడ స్టేటస్ సిగ్నల్, టైమింగ్ అండ్ కంట్రోల్ సిగ్నల్స్లో చూడండి ఇక్కడ మనకి క్లాక్ జనరేటరు, క్లాక్ సిగ్నల్స్, నెక్స్ట్ స్టేటస్, డిఎంఏ కంట్రోలర్స్, రీసెట్ పిన్స్ అయి ఉంటాయి. వీటిని గురించి మనం ఇంకా కొంచెం తెలుసుకోవాలంటే వీటి గురించి మనం తెలుసుకోవాలంటే పిన్ డయాగ్రామ్ చూద్దాం. ఓకేనా, అర్థమైందా మీకు ఇది? హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, బాయ్.